వచ్చిన అవకాశాలను కరుణ్ నాయర్ వినియోగించుకోలేకపోతున్నాడు. సీనియర్గా బాధ్యతలు పంచుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలవలేకపోతున్నాడు. కెరియర్ను డేంజర్లో పడేసుకుంటున్నాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. భారీ స్కోర్ను సాధించలేకపోయాడు. క్రీజ్లో ఆరంభం నుంచి కాన్ఫిడెంట్గా కనిపించలేదు. చివరకు 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లోనూ గొప్పగా ఏమీ ఆడలేదు. జస్ట్ 31 పరుగులే సాధించాడు. లీడ్స్లోనూ కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. రీ ఎంట్రీలో ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులకు పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 31 పరుగులే అత్యధిక స్కోర్. దీంతో కరుణ్ నాయర్ అంతర్జాతీయ కెరియర్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడా అనే చర్చ జరుగుతోంది. నిజానికి అంతర్జాతీయ క్రికెట్లోకి 8 సంవత్సరాల తర్వాత నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టు తలుపు తట్టడానికి చాలా కష్టపడ్డాడు. కౌంటీలో ఆడాడు. దేశవాళీ టోర్నీలోనూ పరుగులు పోటెత్తించాడు. సెంచరీల మోత మోగించాడు. సెలెక్టర్లు తప్పక జట్టులోకి తీసుకునేలా పరుగులు సాధించాడు. ఓ దశలో అంతర్జాతీయ క్రికెట్కు వీడుకోలు పలకాలని కూడా కరుణ్ నాయర్కు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ సీనియర్ ప్లేయర్ మాత్రం తనను తాను నమ్మాడు. ఛాన్స్ కోసం ఎదురుచూశాడు. అదే టైంలో భారత టెస్టు జట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్లో కరుణ్ నాయర్ సేవలు అవసరమని సెలెక్టర్లు భావించారు. తొలి 2 టెస్టుల్లో అవకాశం ఇచ్చారు. అయితే సిరీస్కు ముందు జరిగిన అనఫిషియల్ టెస్ట్లో సీనియర్ ఆటగాడు రాణించాడు. డబుల్ సెంచరీ కూడా చేశాడు. దీంతో భారత్కు మిడిల్ ఆర్డర్లో కీలకమవుతాడని టీం మేనేజ్మెంట్ నమ్మింది. లీడ్స్ టెస్ట్లో 6వ స్థానంలో ఆడించింది. కానీ కరుణ్ నాయర్ ఫెయిల్ అయ్యాడు. రెండో టెస్టులో సీనియర్ ఆటగాడి పొజిషన్ను టీం మేనేజ్మెంట్ మార్చింది. 6వ స్థానం నుంచి 3వ స్థానానికి పంపింది. యువ ప్లేయర్ సాయి సుదర్శన్ను బెంచ్ మీద కూర్చోబెట్టి మరీ కరుణ్ను జట్టులో కొనసాగించింది. అయినా అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 1 డౌన్లోనూ బ్యాట్ ఎత్తేశాడు. గతంలో ఇంగ్లండ్ పైనే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత చెప్పుకోదగిన ఇన్నింగ్సే లేదు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఛాన్స్ దొరికినా ఉసూరు మనిపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టెస్టుల్లో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తర్వాతి మ్యాచ్ల్లో కరుణ్ను ఆడించడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. లార్డ్స్ టెస్ట్లో 1 డౌన్లో సాయి సుదర్శన్ను బరిలో దింపే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.